ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. సో ఈ వీడియోలో మనము స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి, ఈ ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలంటే ఈ ఒత్తిడి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, అలాంటి మూమెంట్లో ఏం చేయాలి, మన ఫిజియాలజికల్ స్టేట్ మార్చుకోవాలి. సో ఆ టైంలో మన ఫిజియాలజికల్ స్టేట్ మార్చుకోవాలి అంటే మనం ఒక మ్యూజిక్ వినడము, జర్నలైజింగ్, అఫర్మేషన్స్, స్ట్రాంగ్ అఫర్మేషన్స్, లెట్ గో ఆల్ దిస్, రిలాక్స్, లెట్ గో అని చెప్పుకోవడము. సో ఆల్ దీస్ ఆర్ టెంపరరీ, ఇది పర్మనెంట్ కాదు, సో ఎవ్రీథింగ్ విల్ కమ్ అండ్ గో అని ఇలా అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకోవడం. అలాగే గార్డెనింగ్ చేయడం, లేక నేచర్లో వాక్ చేయడం, కాస్త స్ట్రెచెస్ చేయడం, లేక ఒక మసాజ్ థెరపీ. సో దెన్ సింగింగ్, dancing, painting and doing some facial expressions, all this, and taking some power nap, కొంచెం కాసేపు అలా నిద్రపోవడం వల్ల లేక మెడిటేషన్ వల్ల, సో ప్రేయర్ భగవంతునికి ప్రేయర్ చేసుకోవడం వల్ల, డీప్ అబ్డామినల్ బ్రీదింగ్స్, ప్రాణాయామం చేయడం వల్ల, అండ్ బీయింగ్ థ్యాంక్ఫుల్, గ్రాటిట్యూడ్ ఫర్ వాట్ ఎవర్ గాడ్ హెస్ గివన్. సో బుక్ చదవడం వల్ల, సో ఒక బుక్ చదవడం వల్ల మనకు మంచి బుక్స్ చదవడం వల్ల మనకు ఎక్కువగా రిలాక్సేషన్ వస్తుంది. అలాగే చిన్న పిల్లలతో ఆడుకున్నప్పుడు, లైక్ మైండెడ్ పీపుల్తో సరౌండ్ అవ్వడము, ఒక పెట్ అంటే ఒక యానిమల్తో అంటే కుక్కతో ఇలా మంచిగా దాంతో ఆడుకున్నప్పుడు, దాంతో మాట్లాడినప్పుడు, అలాసేపు కూర్చోకుండా కొంచెం కొంచెంగా నడుస్తూ అలా వెళుతూ ఉంటే మనకు స్ట్రెస్ చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ లాఫ్టర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్, స్ట్రెస్ రిలీవర్. సో మనకు నవ్వాలి, లేక ఒక ఓల్డ్ మూవీ చూడొచ్చు, లేక ఏదైనా కామెడీ షో చూడొచ్చు, స్ట్రెస్ తగ్గుతుంది అనమాట. ఇలాంటి విషయాలు చేసినప్పుడు ఏమవుతుందంటే మనం సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ నుంచి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కి రావడం జరుగుతుంది. సో అప్పుడు మనకు స్ట్రెస్ రిలీఫ్ జరుగుతుంది అనమాట. థింగ్ ఈస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. సో నో మ్యాటర్ హౌ యువర్ డేస్ ఆర్, రోజులు ఎంత వర్స్ట్ గా జరుగుతూ ఉన్నా కూడా, బ్యాడ్ డేస్ జరుగుతూ ఉన్నా కూడా, బ్యాడ్ డేస్ ఆర్ ఆల్వేస్ ఫాలోడ్ బై ద గుడ్ డేస్. సో హ్యావ్ దట్ పాజిటివ్ అఫర్మేషన్. అలాంటి ఒక మంచి అఫర్మేషన్స్ వింటూ, మంచి రీడింగ్ బుక్స్, ఆడియో బుక్స్ వింటూ ఉంటే చాలా చాలా పవర్ విత్ ఇన్ మళ్ళీ డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీరు తెలుసుకొని దీంట్లో కొంతవరకు ఇంప్లిమెంట్ చేసిన 1-2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకొని ఆ టైంలో రిలీఫ్ చేసినా కూడా చాలా రిలీఫ్ వస్తుంది. సో నేను కూడా ఇలా, నాకు ఎక్కువ బుక్ రీడింగ్ అంటే చాలా చాలా ఇష్టము. ఇలా ఎన్నెన్నో బుక్స్ నేను చదువుతూ ఉంటాను. సో ఒబెసిటీ క్లినిక్ అని, హీల్ అని, దెన్ ఐ హ్యావ్ సో మెనీ అదర్ బుక్స్, న్యూట్రిషన్ గురించి అండ్ ఆల్ టైప్ ఆఫ్ బుక్స్ ఐ హ్యావ్. సో నేను ఎక్కువగా చదువుతూ ఉంటాను. ఐ కీప్ లిజనింగ్ టు ద మ్యూజిక్ అండ్ ఐ డాన్స్, ఐ డూ లిటిల్ బిట్ స్ట్రక్చర్స్, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, ఇలా ఎక్కువగా చేస్తూ ఉంటాను. అండ్ కుక్కతో ఎక్కువగా మాట్లాడము, నవ్వడము, సో ఇలా ఎక్కువగా చేస్తూ ఉంటాను అనమాట. అండ్ టేకింగ్ ద మసాజ్, ఆల్ దీస్ ఆర్ వెరీ గుడ్ వేస్ టు కమ్ బ్యాక్ టు ద పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. సో మీరందరూ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి నాన్ స్ట్రెస్ఫుల్ లైఫ్కి వచ్చి, అఫ్ కోర్స్ మనమందరూ we are living a healthy lifestyle. So these are the tips that మీరందరూ స్ట్రెస్ లో ఉన్నారని కాదు, అయితే ఎప్పుడైనా మనకు అనుకోకుండా వచ్చినప్పుడు ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మనందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.